మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం ఈ పరిస్థితులను బట్టి కుమిలిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. ఇంకా ఎప్పుడయ్యా నా పట్ల ఈ కార్యాన్ని అనుమతిస్తావు అని దేవుని సన్నిధిలో వాపోతూ ఉంటాం కూడా. జరిగిన సంఘటన ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 43లో మీరు గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మన ఆత్మీయ జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా, ఎంత పద్ధతిగా దేవుని సన్నిధిలో మనము క్రమంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఆశీర్వాదము కనబడదు, ఏమీ ఉండదు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏలియాతో ఒకరోజు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? వర్షమును కురిపించబోతున్నానని. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఏలియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అట్లా గంటకొకసారి అనుకోండి, 6 సార్లు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. గంటకొకసారి తన దగ్గర ఉన్న బ్రదర్ని లేదా పనివాడిని పిలిచి వెళ్ళి మెరక ఎక్కి చూడమని చెప్పినప్పుడు 6 సార్లు ఇతను గంట ప్రార్థన చేస్తున్నాడు, పనివాడిని పంపుతున్నాడు మెరక ఎక్కి చూడమని. అతడు వెళ్తున్నాడు, చాలా ఓపికతో శ్రద్ధతో అన్ని వైపులా పార చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏ సూచన లేదు. రెండవసారి ఏ సూచన లేదు. మూడవసారి ఏ సూచన లేదు. అట్లా అతడు 6 పర్యాయాలు ప్రార్థన చేశాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరి, ఒకవేళ ఈ 6 టైమ్స్లో నీవు ఉన్నావేమో. ఈ ఈ 6 భాగాలలో ఏ కార్యము జరగలేదు. కానీ వాక్యంలో రాయబడిన మాట, ఈ 6 సార్లు కూడా పనివాడు కానీ ఏలియా గారు కానీ ప్రార్థనలో విసుగు చెందినట్లు, ప్రార్థనలో వారు ఏదో ఓటమిని గూర్చి మాట్లాడుకుంటున్నట్టు, నెగటివ్ని గూర్చి ఏదో చెప్పుకుంటున్నట్టు అక్కడ ఏదీ లేదు. కేవలం దేవుడు చెప్పాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది, దాని నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చెయ్యాలి అని పరస్పరము వారు దేవుని సన్నిధిలో అట్లా కనిపెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, నువ్వు అలసిపోతున్నావా? విశ్వాసంలో సనుగుతున్నావా? దైవ సేవకులను బట్టి కొంచెం ఆరాధన ఆలస్యమైనప్పుడు, కొంచెం ప్రార్థన వాక్యం ఎక్కువైనప్పుడు, లేదా కుటుంబాల్లో మాట వినని పిల్లలను బట్టి, కుటుంబంలో అన్నీ నీకు సమృద్ధిగా లేవని ఏదో మనసులో పెట్టుకొని ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసి ఇది జరగలేదు, అది జరగలేదు అని నెగటివ్ అపజయాలతోనూ ఓటమితోనూ లేదా ఒక నెగటివ్ స్పిరిట్తో నీవు ఉన్నావా? దేవుడు అందుకే ఈ నూతన కృప, ఈ వాగ్దాన కార్యక్రమముల ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. నా ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. 6 సార్లు కూడా ఏమీ జరగలేదు, ఏ ఫలితము లేదు. కానీ ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ప్రార్థన చెయ్యి, నేను వింటున్నాను. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు వింటున్నాడు. దేవుడు వింటూనే ఉన్నాడు. దేవుడు వింటున్నాడు. 6 సార్లు కూడా దేవుని దృష్టిలో ఉంది. చూడండి, 7వసారి ఎప్పుడైతే ప్రార్థనకు మరలా తన మోకాళ్ళను సిద్ధపరచుకొని రోషముతోను పట్టుదలగాను అతడు 2 కాళ్ళ మధ్య తన తల పెట్టుకొని ఎంతో రోషముతో వాగ్దానాన్ని నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు, ఆ సూచన కొరకు ప్రాధేయపడినప్పుడు 7వసారి అక్కడ అద్భుతము స్టార్ట్ అవుతుంది. 7వసారి పనివాడిని పంపినప్పుడు అతను అంటాడు, శుభవచనంతో తిరిగి వస్తాడు. అయ్యా, ఇప్పుడే సముద్రంలో నుండి ఒక అరచెయ్యి అంత మేఘము ఆకాశానికి ఎక్కుతున్నట్టుగా, ఒక మోపైన వర్షం కురవబోతుందని వెంటనే ఏలియాకి అది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాగ్దానం చేశాడు, అక్కడ దాని నెరవేర్పుగా సూచన జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ప్రచండమైనటువంటి వర్షము అక్కడ 3.5 సంవత్సరాల నుండి వాస్తవంగా అక్కడ వర్షం లేదు.
కానీ ఇక్కడ ఏలియా వాగ్దానాన్ని విని ప్రార్థన ప్రారంభించిన తరువాత ఆ దినమే వాగ్దాన యొక్క నెరవేర్పును, ప్రచండమైన వర్షమును, అద్భుతాన్ని చూడగలిగాడు. ప్రార్థన చేసేవారు ఓపిక ఉంటుంది. దేవుడు ఎందుకు 6 సార్లు అద్భుతం చేయలేదంటే మనలో ఒక ఓపికను ఆయన మనలో కట్టడానికి, ఒక ఓపిక కలిగిన బ్రతుకును, ఒక నిరీక్షణ కలిగిన బ్రతుకును కట్టడానికి. వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు 6 మార్లు పడినను తిరిగి వాడు మరలా పైకి లేపబడతాడు. ఈ 6 మార్లు ఎందుకంటే మనకు నీతిని ధరింపజేయటానికి, దేవునికి సమానమైనటువంటి నీతిని, దేవునికి సమానమైనటువంటి ఆ కృపను మనకు ధరింపజేయటానికి ఈ 6 సార్లు ఆలస్యమైంది. కానీ అది కూడా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వింటున్నాడు. కానీ ఇవన్నీ కలిపి నీ ప్రార్థన, ప్రయాస, సిద్ధపాటు వీటంతటినీ కలిపి 7వసారి నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలో రాయబడింది 7వసారి నువ్వు 6 సార్లు పడినా, 60 సార్లు పడినా, 600 సార్లు పడినా మనకు ప్రార్థనే ఆయుధం. ప్రార్థనే మనల్ని క్షేమస్థితికి చేరుస్తుంది. ప్రార్థనే మన పట్ల దేవుడు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుంది. అట్టి ప్రార్థన, ఓపిక, ఆ విధమైనటువంటి పటిష్టత నువ్వు కలిగి ఉండాలన్నది దేవుని వాంఛయ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 సార్లు ప్రార్థన చేసి విసిగిపోయావా? లేదు, 7వసారి నీకు అద్భుతం జరగబోతుంది. క్రైస్తవ సమాజమా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దినమునకు 6 పర్యాయాలు, ఒకవేళ నువ్వు 6 గంటలు ప్రార్థన చేయలేకపోవచ్చు, కనీసం 6 నిమిషాలైనా నువ్వు పట్టుదలగా ఏ పని చేస్తూ ఉన్నా, ఎక్కడున్నా సరే, ఒక్క నిమిషం దేవుని కేటాయించి, ప్రభు నా పరిస్థితి ఇది, వాగ్దానాన్ని నెరవేర్చని వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సూచన కనబడబోతుంది. దేవుడు సూచన నీకు తెలియజేయబోతున్నాడు. దాని వెంటనే, దాని వెనకయే అద్భుతం జరగబోతుంది. 6 సార్లు ప్రార్థన చేసావని అలసిపోవద్దు. 7వసారి నీ కార్యము అద్భుతంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటలు నిన్ను బలపరిచి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుల్ని చేస్తునుగాక. ఆమేన్.